డిఆర్డిఏ పీడీ చెప్పారు. డోక్రా సంఘాలుగా మన రాష్ట్రంలోనూ ఇతర రాష్ట్రాల్లోనూ ఏర్పడినటువంటి మహిళలు వారు తయారు చేసినటువంటి ఉత్పత్తుల అమ్మకాలకు ఒక వేదిక కల్పించడం కూడా ప్రధానమైన ఉద్దేశం. రెండవది, చౌకగా నాణ్యత కలిగినటువంటి ఉత్పత్తులు, నమ్మకమైనటువంటి ఉత్పత్తులు శ్రీకాకుళం ప్రజలకు అందించేటువంటి ఉద్దేశం కూడా. ఉభయతారకంగా ఉపయోగపడే ఈ బజారుని ప్రతి సంవత్సరం పీడీడీఆర్డీఏ వారు ఇతర సంస్థలతో కలిపి ఏర్పాటు చేస్తూ ఉన్నారు. నాబార్డు వాళ్ళందరూ కలిసి చేస్తున్నారు. ఈ సంవత్సరం కూడా ఇది తేదీని ఏర్పాటు చేశారు. 72 స్టాల్స్ పెట్టారు. వివిధ ప్రాంతాల నుంచి రకరకాల ఉత్పత్తులు తెచ్చారు. మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షల్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. దేశం మొత్తం మీద మన రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఈనాడు వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రకరకాల వెల్ఫేర్ స్కీమ్స్ ద్వారా, సహాయాల ద్వారా వారిని సంతోషపెట్టే పని గడిచిన కాలంలో ఎన్నడూ లేనంత పెద్దగా ఈ 5 సంవత్సరాలు చేయడం జరిగిందని ఈ సందర్భంగా మీకు ఈ సందర్భం మనం చేస్తాం. అదే ఇప్పుడే పద్మావతి చెప్పింది. గడిచిన కాలంలో ఈ డోక్రా మహిళలకు ఇచ్చినటువంటి రుణాలు ఎన్నికల్లో మాకు ఓటేస్తే తీరుస్తామని చెప్పి ఓటేయించుకున్నటువంటి ఆనాటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు 2014లో ఆ మాటకు నిలబడలే. అప్పులతో మిగిలిపోయిన సంఘాలు బ్యాంకు మెట్లు ఎక్కడం మానేశారు. ఇప్పుడు 19లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు, రాష్ట్రంలో పర్యటించినప్పుడు ఆయన చెప్పాడు, ఈసారి నేను ఒకేసారి తీరుస్తానని చెప్పను, కానీ మీరు బ్యాంకులో బకాయి పడినటువంటి మొత్తం 4 విడతలుగా తీర్చడానికి నా ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రయత్నం చేస్తానని మీకు మాట ఇవ్వడం జరిగింది. అదే పద్ధతిన మీరు ఓటు వేశారు, ప్రభుత్వం వచ్చింది. ఆయన కూడా ఈనాడు మీ అప్పులు నిన్ను మీరేనాడు అడగకుండా, ఏమండి మీరు ఆనాడు అన్నారు మర్చిపోయినారని మీరు అడిగే అలాంటి మాట కూడా మీకు అవకాశం ఇవ్వకుండా ఆ అప్పు తీర్చే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి చేశాడని మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అయితే ఇవన్నీ జరిగిపోయినవి మీకు చాలా చిన్న విషయాల్లో ఉంటాయి. మళ్ళీ ఎవరో వచ్చి ఏదో చేస్తామంటే అందులో పడిపోతారు. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు మళ్ళీ మాటలు చెప్తున్నాడు. ఏ చంద్రబాబు అయితే మీకు దగా చేశాడో ఆ చంద్రబాబు మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాడు. 4 సంవత్సరాల క్రితమేమో 4 సంవత్సరాల వరకు ఇవన్నీ వేస్ట్, మహిళలకు సహాయం చేయడం వృధా, డబ్బునంతా దుర్వినియోగం చేసేస్తున్నాడు ముఖ్యమంత్రి అని జగన్మోహన్ రెడ్డిని విమర్శించినటువంటి చంద్రబాబు ఎన్నికలు వచ్చినప్పుడు మళ్ళీ చెప్తున్నాడు, నేను ఇంతకంటే ఎక్కువ ఇస్తానని చెప్తున్నాడు. మరి ఇంతకుముందు నువ్వు ఇస్తానన్నా ఇది నువ్వు ఎన్నికైనప్పుడు చేయలేదు కదా. ఇప్పుడు అన్నీ చేస్తున్నటువంటి వారికి వద్దంటున్నావు కదా. నువ్వు వద్దంటే నిన్ను ఎలా నమ్మాలి? చెప్పింది చెప్పినట్టుగా చేస్తున్నటువంటి వారికి నమ్మొద్దని అంటున్నావు. నువ్వు చెప్పి ఓటేయించుకొని ప్రభుత్వంలోకి వచ్చి కూడా అమలు చేయనటువంటి నిన్ను నమ్మమంటున్నావు. ఇది ఎలా సాధ్యం? ఇస్తున్నోడికి ఓటేయద్దంటావు, ఇస్తామని చెప్పి ఇవ్వకుండా తప్పించుకున్నాడు నీకు ఓటేయమంటావు. ఇది ప్రజలు ఇలాంటి ఇట్ల మీద తీర్పునివ్వాలని కోరుతూ ఉన్నాం. మన పట్టణంలో ఉన్నటువంటి కుటుంబాలన్నీ మీకు తిరుగుబడి ఉన్నప్పుడు ఈ 10 రోజుల్లో ఈ స్టాల్స్ని సందర్శించండి. సందర్శించి ఇందులో ఉన్నటువంటి ఉత్పత్తుల్ని మీకు అవసరం ఉన్న మేరకు మీరు కొంటే వీరికి ప్రోత్సహించినట్టు అవుతుంది.